చేద్దామని చెప్పి ఆలోచన వచ్చి షెడ్ వేసినాక దీన్ని ఏం చేద్దాం, ఒక నాటు కోళ్ళను పెంచుదాం అని చెప్పి ఆలోచన పడి పెంచడం జరుగుతుంది. బ్యాచ్లు పెంచి ఎన్నో బ్యాచ్ అన్న? అంతకుముందు పోయిన సంవత్సరం ఒకసారి 500 వేసిన ట్రయల్ ఎట్లుంటది అని మొదటిసారి అని చెప్పి 500 వేసిన. 500 వేసినాక బాగానే అనిపించింది. ఫీల్డ్లకు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? కొత్త ఈ ఫీల్డ్ లకు రావాలనుకున్న వాళ్ళు శ్రద్ధతోటి వాళ్ళు ఓన్ గా అక్కడ ఉండి పని చేసుకోవాలి అన్న. అందరికి మనం కమలాపూర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక రైతు వచ్చేసి 2000 సొనాలి నాటుకోళ్ళని అయితే పెంచడం జరుగుతుంది. అన్నకు ఇంత పెద్ద ఎత్తున చేయడానికి కారణం ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నకు ఏమైనా లాస్ వస్తుందా, గింతగానం పెంచితే ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అన్న. హాయ్. మీ పేరన్న? నా పేరు శ్రీనివాస్. ఫామ్ లొకేషన్ చెప్పన్న. కమలాపూర్ మండల్, డిస్ట్రిక్ట్ హన్మకొండ. మీరు ఈ ఫామ్ ఎందుకు స్టార్ట్ చేసిల్లు అన్న? నాటుకోళ్ళ కోసం, నాటుకోళ్ళు పెడదామని ఫామ్ స్టార్ట్ చేసినాం. అంటే మీకు చాలా ఉన్నాయి కదా, డైరీ ఫామ్ ఉన్నది, అటు చాలా ఉన్నా కూడా మీరు కోళ్ళనే చూజ్ చేసుకోనికి. డైరీ ఫామ్ అంటే వర్కర్లను ఎక్కువ పెట్టాలి, గడ్డి తీసుకురావాలి, వాటిని స్టోరేజ్ చేయాలి, వాటిని రోజు కడగాలి, పాలు పిండాలి, పనులు ఎక్కువ ఉంటాయి. ఇవి అయితే నాకు ఉన్న ల్యాండ్ లా న్యాచురల్ గా పెరుగుతాయి వదిలేస్తే. చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాం. మాకు శ్రీగంధం తోట ఉన్నది. ఆ శ్రీగంధం తోటకు సెక్యూరిటీ చేయాలి కాబట్టి సెక్యూరిటీ చేసిన. ఆ తర్వాత ఏం చేయాలి మరి, ఇప్పుడు సెక్యూరిటీ చేసినాం కాబట్టి కొంత పైకి ల్యాండ్ ఖాళీగా ఉన్నది కాబట్టి ఒక షెడ్ వేద్దాం అని చెప్పి ఆలోచన వచ్చి షెడ్ వేసినాక దీన్ని ఏం చేద్దాం, ఒక నాటు కోళ్ళను పెంచుదాం అని చెప్పి ఆలోచన పడి పెంచడం జరుగుతుంది. అమ్ముతారా అన్న? ఒకరోజు పిల్లల్నే తీసుకొస్తా. ఒకరోజు పిల్లల్ని తీసుకొచ్చే నేను ఇక్కడ బ్రూడింగ్ పెడతా. బ్రూడింగ్ పెట్టుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకొని ఒక 1 మంత్ అయినాక నేను బయటకు వదిలేస్తా. 1 మంత్ దాకా షెడ్లోనే పెంచుతా. 1 మంత్ తర్వాత అవి స్వేచ్ఛగా బయటనే తిరుగుతాయి. ఒక 90 డేస్ పెంచిన తర్వాత మీరు ఎవరికి అమ్ముతారా అన్న? మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మార్కెటింగ్ నేనే సృష్టించుకుంటా. మార్కెటింగ్ నా దగ్గరికి ఎవరు రారు. నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ట్రేడర్ అయితే ట్రేడరు, లేకపోతే లోకల్లో తీసుకోవటోళ్ళు చికెన్ సెంటర్ల దగ్గరికి పోయి వాళ్ళని కూడా అడిగి వాళ్ళకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా అప్పచెప్పుకుంటూ వస్తా. వీటికి చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు వీటికి చాలా రోగాలు వస్తాయి కదా, మీరు ఎట్లా చూసుకుంటారు అన్న? రోగాలు అనేటివి ఏముండవు, కాకపోతే వాటికి వ్యాక్సిన్ ఉంటది. 6 రోజులకు ఒక వ్యాక్సిన్, 14 రోజులకు ఒక వ్యాక్సిన్, 21 రోజులకు ఒక వ్యాక్సిన్, ఆ విధంగా ఉంటది. 3-4 సార్లు వేసుడు ఉంటది వ్యాక్సిన్. 4 సార్లు అయిపోయిందంటే కాదు. తర్వాత మెడిసిన్ అంటే మామూలుగా ఏదన్నా ప్రాబ్లం వస్తే వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తాం. మా దగ్గర రిలేషన్ వెటర్నరీ డాక్టర్, ఇక్కడ మా ఊళ్ళో కూడా వెటర్నరీ హాస్పిటల్ ఉన్నది. ఇక్కడ సంప్రదిస్తాం. అక్కడ కూడా ఫోన్ చేసి అడిగితే ఈ ప్రాబ్లం ఉన్నదంటే ఆ ప్రాబ్లం బట్టి వాళ్ళు మందులు చెప్తారు. ఆ మందులను మేము తొందరగా అందిస్తాం, కవర్ అయిపోతుంది. ఇప్పుడు రావు, మాకున్న ఇక్కడ నేచర్ గా పెరుగుతానే కాబట్టి ఆ డిసీజ్ అయితే రావు. 100% మాకు రావు. ఇప్పుడు ఎన్ని కోళ్ళు ఉన్నాయి అన్న? ప్రజెంట్ 2000 వేసిన. 2000 కోళ్ళు ఉన్నాయి అంటారు కదా, మీరు చేసుకుంటారా లేకపోతే లేబర్ ని పెట్టిల్లా అన్న? నేనే చేసుకుంటా. 2000 కోళ్ళ నేనే చేసుకుంటా. కాకపోతే ఒక వర్కర్ ను పెట్టిన, ఆయన డే నైట్ ఇక్కడనే ఉంటాడు. ఎందుకంటే మనకు కొంచెం సెక్యూరిటీగా ఉండాలని చెప్పి ఆయన ఇక్కడ ఉంచుతా. మిగతాదంతా నేనే వచ్చుకుంటూ పోకుండా నేనే చూసుకుంటా. మొత్తం ఇది ఎన్ని ఎకరాలు ఉంటారు? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర చుట్టూ ఫెన్సింగ్ వేసిన. మధ్యలో ఈ షెడ్ కట్టి పైగానే షెడ్ కట్టి షెడ్ లో ఈ కోళ్ళను పెంచడం జరుగుతుంది. మీరు ఎన్ని బ్యాచ్లు పెంచి ఎన్నో బ్యాచ్ అన్న? అంతకుముందు పోయిన సంవత్సరం ఒకసారి 500 వేసిన ట్రయల్ ఎట్లుంటది అని మొదటిసారి అని చెప్పి 500 వేసిన. 500 వేసినాక బాగానే అనిపించింది కాబట్టి 500 తోటి మనకు సరిపోతలేదు, కొంచెం పెంచేద్దాం ఎక్కువ అని చెప్పి 2000 ఇప్పుడు వేసిన. మీకు ఇంకా ఫ్యూచర్ లో పెంచే ప్లాన్ ఏమైనా ఉన్నదా అన్న? ఉన్నది. ఇంకొక 2000 షెడ్ ఇంకొకటి వేసి ఎప్పుడు రన్నింగ్ లో ఉండేటట్టు చూస్తా. ఈ బ్యాచ్ అయిపోగానే ఇంకొక బ్యాచ్ మనకు రెడీ ఉండాలి. వచ్చే జనాలకు కూడా, కస్టమర్ కూడా ఎప్పుడు ఇక్కడ ఫలానా కాడికి పోతే కోడి దొరుకుతుంది అనేటట్టు ఉండాలి అని చెప్పి నా ఆలోచన. మీరు పిల్లలు ఎవరి దగ్గర తీసుకుంటారు? ఇక ఉన్నారు వాళ్ళు కూడా, పిల్లలు ఇష్టడానికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎక్కడ నాకు నచ్చితే అక్కడికి పోయి నేను తీసుకుంటా. 1-2 అనేది కాదు. మీకు ఈ బిజినెస్ ఎట్లా అనిపిస్తుందన్న? మరి ఇప్పటి వరకైతే నా వరకైతే పర్వాలేదు, బాగానే ఉంది. మీరు కొత్తగా ఈ ఫీల్డ్ లకు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? కొత్త ఈ ఫీల్డ్ లకు రావాలనుకున్న వాళ్ళు శ్రద్ధతోటి వాళ్ళు ఓన్ గా అక్కడ ఉండి పని చేసుకోవాలి. వాటికి కొనుకొచ్చి దాన పెట్టి పెంచి వాళ్ళు అమ్ముకోవాలంటే మాత్రం ఎక్కువ ఏం మిగులయి. కాకపోతే ఇట్లా నాలాగా ల్యాండ్ ఉన్నోళ్ళు ఆ విధంగా చేసుకుంటే వాళ్ళకు 10 రూపాయలు మిగలగలుగుతాయి.
ఆన్లైన్ పెంచి దాన పోసి పెంచి వాటిని అమ్ముకోవాలంటే మాత్రం తక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే.